హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేగీస్ కిచెన్. సో ఎలా ఉన్నా అందరూ అయితే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రెండ్స్. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్స్. సో దానికన్నా ముందు మీరు మాత్రం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నాకు వీడియో సపోర్ట్ చేయడానికి నాకు టైం సెట్ అవ్వట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఆల్వేస్ గో టు మై కిచెన్. సో ఇప్పుడు మనం 2 cups ఆఫ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ప్లేట్లో. సో 2 cups ఆఫ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. సో ఇప్పుడు మనం ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని గీలో రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్యాన్ ప్లేస్ చేసుకొని 2 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాము. సో మనకు గీ బాగా మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుందాము. సో గీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. వైట్గా ఉన్న కలర్ మనకు గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ మనకు కలర్ టర్న్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 2-3 minutesలో మనకు గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవుతాయి. సో మనం రోస్ట్ చేసిన డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం కడాయిలో 500 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాము. సో మనకి మిల్క్ అనేది బాగా బాయిల్ అయ్యి హాఫ్గా అయిపోవాలి. సో నేను మిల్క్ వచ్చేసి క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకు మిల్క్ బాగా బాయిల్ అయిపోయాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం 3/4 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాము. సో స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే 1 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీడియం స్వీట్ తినాలనుకుంటే 3/4 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం గీలో రోస్ట్ చేసుకున్న డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ అనేది మొత్తం మనకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అబ్జర్వ్ చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు మిక్చర్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అంటే మనకు రెడీ అయిపోయింది. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో మనం కొంచెం హీట్ ఉండగానే రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మిక్చర్ని 4 partsగా డివైడ్ చేసుకోవాలి. 4 equal partsగా. సో మనం కొంచెం హీట్ ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. అంటే లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 4 partsలో నుంచి 1 part సెపరేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో మనం హీట్ ఉన్నప్పుడే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం సేమ్ ప్రాసెస్గా రిపీట్ చేసుకోవాలి.
సో మనకు స్మాల్ బాల్స్గా ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు సైడ్ ప్లేస్ చేసేసుకొని ఈ మిక్చర్లో రోజ్ సిరప్ యాడ్ చేసుకుందాము. సో ఈ రోజ్ సిరప్ వచ్చేసి హోమ్ మేడ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను రోజ్ పెటల్స్తో. సో మనకు కలర్ బట్టి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రోజ్ సిరప్. సో మనకు లైట్ పింకిష్ కలర్కి టర్న్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం స్మాల్ లెమన్ సైజ్లో బాల్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఈ వైట్ బాల్ని మిడిల్లో పెట్టి ఇలా కోటింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సో మనం ఈ బాల్స్కి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కోటింగ్ ఇవ్వాలి. సో మనకు లడ్డూలు అన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం కృష్ణుడికి ఇష్టమైన అటుకుల ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాము. సో మనం క్యాష్యూ రోస్ట్ చేసుకోవాలి గీలో. సో మనకు క్యాష్యూ అనేది గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవ్వాలి. సో మనకు క్యాష్యూ గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం బౌల్లోకి సపరేట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం జాగరీ యాడ్ చేసుకుందాము. సో నేను జాగరీ 1/4 కప్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాము. సో మనకు ఆల్రెడీ 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ ఉంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దేవుడికి అటుకులు బెల్లం రాగా పెట్టడం కన్నా ఇలా జాగరీ సిరప్ అటుకులు వేసి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది మనకి రెసిపీ. సో మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. జాగరీ సిరప్. అండ్ ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ అటుకులు యాడ్ చేసుకుందాము. అండ్ రోస్ట్ చేసుకున్న క్యాష్యూస్.
and 1 teaspoon of ghee. సో చేతికైన వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది మనకు. సో దేవుడికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇలాచీ ఫ్లేవర్ అంతగా నచ్చదు ఫ్రెండ్స్, సో అందుకని నేను అవాయిడ్ చేశాను. సో మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్రసాదం. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో మనకి ఇది కొంచెం రూమ్ టెంపరేచర్లో కూల్ డౌన్ అయిపోతే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకున్నాము. పొడి పొడిగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకు. సో మనం లడ్డూస్ని కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, 2 కలర్స్ పర్ఫెక్ట్గా వచ్చింది.